ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జగదంబా స్వరూపులైన అమలందరికీ నమస్కారం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మనం కాశీలో ఏ విధంగా ఆ స్వామిని అర్చించాలి, ఏ శ్లోకాలను ఎప్పుడు స్మరించాలి, ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ శ్లోకం అందరికీ కంఠస్థం వచ్చింది అనుకుంటున్నాను. ఇది అందరూ తప్పనిసరిగా కంఠస్థం చేయాలండి. ఎందుకంటే పంచక్రోశి యాత్ర మనం ఆటోల్లో చేసినా నడిచి చేసినా ఆ చేసినంతసేపు ఈ శ్లోకం చదువుకోవాలి. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత. దాని తర్వాత పంచక్రోశాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః అని ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఇది కూడా అందరూ అధ్యయనం చేయాల్సినటువంటి, అభ్యాసం చేయాల్సినటువంటి ఆ స్వామి నామం. ఇప్పుడు మనము అక్కడున్న దేవతామూర్తులను అందరినీ స్మరించాం. అనంతరం కాశీ విశ్వేశ్వరుడికి నమస్కారం చెప్పాం. పంచక్రోశి యాత్ర చేసేటప్పుడు డుండి గణపతి యొక్క అనుమతి తీసుకోవాలి. దానికి మనం చెప్పే శ్లోకాన్ని మీకు ఒకసారి చెప్పి, డుంఠిరాజ గణేశేన మహావిఘ్నౌఘ నాశన పంచక్రోశస్య యాత్రార్థం దేహి ఆజ్ఞా కృపయా విభో. ఈ శ్లోకం కూడా అందరూ నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. లేదా మీకు పుస్తకం ఇస్తాం, ఆ పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. ఎలాగూ పుస్తకం ఇస్తాం కాబట్టి దాన్ని చూసి చదువుదామన్న నిర్ణయం రాకుండా ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రతినిత్యం చదువుకోవాల్సిన శ్లోకాలు కాబట్టి అంత పెద్ద కష్టంగా కూడా లేవు. ఏముంది, డుంఠిరాజ గణేశేన మహావిఘ్నౌఘ నాశన పంచక్రోశస్య యాత్రార్థం దేహి ఆజ్ఞా కృపయా విభో. చాలా చిన్న శ్లోకం, దీన్ని కంఠస్థం చేద్దాం. ఆ తరువాత మనం ఏ విధంగా ఆ తల్లిని కీర్తించాలి, ఇక కాశీఖండంలోకి ప్రవేశిద్దాం. కాశీఖండంలో కథ మనం ఎక్కడ దాకా తీసుకొచ్చామంటే 8వ అధ్యాయం దాకా వచ్చామండి. వింఛపర్వతం యొక్క గర్వం. ఒక్కడు మా కులంబున సముద్ధతి చూపిన జాతరోషుడై రెక్కలు దించి వేలుపు రేటటు పాపము చేసేగాక ఆ రెక్కలు నేడు కలిగిన ఎరిగి గగనంబున బారుచేరి బిట్టెక్కిన కూటకోటి తటులను నుగ్గులుగాగ వేరువునని ఎంతో అహంకారంతో మాట్లాడతాడండి. వింఛపర్వతం అసలు నాతో గొప్పవాడే లేడని విర్రవేగుతూ ఉంటే నారదుడు
ఇదే మాటలు మేరు పర్వతం కూడా అన్నది అనగానే, మేరు పర్వతం అన్నది అన్న మాటలు నారదుడు చెప్పినందుకు ప్రపంచమంతా నా గొప్పతనం కంటే మేరు పర్వతాన్నే గొప్పది అనుకుంటున్నారన్న భావనతో ఏం చెయ్యాలో తెలియక తన అహంకారాన్ని ప్రదర్శించటం కోసం పర్వతాన్ని విపరీతంగా పైకి పెంచేస్తాడు. అలా అది గగనాలు నిండి సూర్యగమనానికే అడ్డం వస్తుంది. సూర్యుడు లేక ప్రపంచాలన్నీ అల్లకల్లోలు అయిపోతున్న నేపథ్యంలో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుడు అంటారు, ఈ సమస్యకు పరిష్కారాన్ని అగస్త్యుడే ఇవ్వగలుగుతాడు అని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళమంటే దేవతలు మునులు అంతా కలిసి కాశీలో ఉన్న అగస్త్యుడి దగ్గరికి వచ్చి లోపాముద్ర యొక్క పాతివ్రత్యాన్ని కీర్తించి ప్రపంచమంతా పాటించాల్సిన పతివ్రత ధర్మాలను తెలియజేసి అనంతరం తమ సమస్యను విన్నవిస్తారు అగస్త్యుడికి దేవతలంతా. వాళ్ళ మాటలు విని వింధ్యపర్వత గర్వాన్ని అణచటం కోసం తాను కాశీపురాన్ని విడిచిపోవాలి అన్న బాధతో పరులకు ఉపకారం చేయటం కంటే గొప్పదైనటువంటి విధి ఇంకొకటి లేదని తలచి తాను కాశీపురాన్ని వెళ్ళటం ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం ఆ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళగానే అంత పెద్ద వింధ్యపర్వతం కూడా అగస్త్యుని చూడగానే తల వంచి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆదరించి ఏం కావాలి అని. ఏమీ లేదు, నేను ఉత్తర భారతాన్ని వదిలి దక్షిణ భారతంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. నువ్వు ఇంత ఎత్తుగా నీ ఆకారాన్ని పెంచితే ఎలా, కాబట్టి తగ్గించమని. ఆ అగస్త్యుని యొక్క ఆజ్ఞ మేరకు పర్వతం తన యథాస్థితికి వచ్చి, నేను మళ్ళీ తిరిగి ఉత్తర భారతంలో ప్రవేశించేదాకా నువ్వు ఇలానే ఉండాలి అని ఆజ్ఞాపించి మరీ వింధ్యపర్వతాన్ని కుదించి ప్రజలందరికీ సూర్యశక్తిని అందించి అనంతరం దక్షిణ భారతంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు రూపకల్పన చేసి అగస్త్య సంహితను ప్రపంచానికి అందించిన మహానుభావుడు అగస్త్యుడు. ఇలా లోపాముద్రతో కలిసి దక్షిణ భారతంలోకి వచ్చినటువంటి అగస్త్యుడు శ్రీశైల క్షేత్రంలోని శిఖరాన్ని చూశాడు. లోపాముద్ర కూడా ఆ శిఖరాన్ని చూసిన తరువాత అగస్త్యుడు కాశీలో మాత్రమే ముక్తి వస్తుంది అని తెలియజేశాడు. అప్పుడు లోపాముద్ర అగస్త్యుడిని ప్రశ్నించింది, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నారు కదా, మరి కాశీలో ముక్తి వస్తుంది అంటారు ఏమిటి అనగానే శివశర్మ కథ చెప్పడం ప్రారంభించాడు. శివశర్మ అనే బ్రాహ్మణుడు అంతకాలం తాను ఏ సత్కర్మ చేయలేదని తలచి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలన్న ఆలోచనతో తీర్థయాత్రలన్నీ దర్శించుకుంటూ మొదట ప్రయాగ, ఉజ్జయిని, అయోధ్య, కాశీ, కాంచి ఇదన్నీ చూస్తూ హరిద్వారానికి వచ్చి హరిద్వారంలో ప్రాణాన్ని వదిలేస్తాడు. ఇక్కడి దాకా కథ చెప్పుకున్నాం మనం. ఇక ఇవాల్టి కథ, శివశర్మ హరిద్వారంలో తన ప్రాణాన్ని వదలగానే విష్ణుదూతలు వచ్చి ఆయనను తీసుకువెళ్ళటం ప్రారంభించారు. వెంటనే లోపాముద్ర ప్రశ్నించింది, హరిద్వారంలో మరణించినటువంటి శివశర్మకు సాయుధ్యముక్తి దొరకాలి కదా, విష్ణుదేవ దూతలు ఎందుకు వచ్చారు అంటే అప్పుడు కథ చెప్పటం ప్రారంభించాడు అగస్త్యుడు. శివశర్మను విష్ణుదూతలు తీసుకెళ్తూ ఉంటే మొట్టమొదట పిశాచలోకం వచ్చింది లోపాముద్ర. వెంటనే శివశర్మ అడిగాడు ఆ విష్ణుదూతలను, ఈ పిశాచలోకం ఏమిటి అని. ఇక్కడ ఒక్కొక్క లోకం వర్ణన ఎందుకు చెప్తారు అంటే, మీకు మళ్ళీ ఏమంటే పొద్దుగుకులు మీరు ముక్తి ముక్తి అంటూ మమ్మల్ని భయపెడుతున్నారని అనుకోకపోతే, కాశీ గురించి మాట్లాడినప్పుడు ముక్తి గురించి, మృత్యువు గురించి, దేహాన్ని వదిలిన తర్వాత వచ్చే పరిస్థితి గురించి పౌరాణికుడు చెప్పి తీరాలండి. అప్పుడే కాశీ యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళగానే
అక్కడ ప్రాణోత్క్రమణ జరిగే సమయంలో ప్రతి జీవి యొక్క చెవిలో శివుడు వచ్చి పంచాక్షరి చెబుతాడు అన్న నమ్మకం దృఢంగా మీకు ఉంటే, జ్ఞాత్వా క్షేత్ర మాహత్యం, ఎవరైతే క్షేత్ర మాహత్యాన్ని తెలుసుకొని యో వసేత్ కృత నిశ్చయ తం తారయతి విశ్వేశో జీవంతం అథవా మృతం అన్నది కాశీఖండం అండి. ఎవరైతే కాశీక్షేత్ర మాహత్యాన్ని తెలుసుకొని ఇక్కడ గనక ప్రాణోత్క్రమణ చేస్తే తప్పకుండా ముక్తి దొరుకుతుందన్న నమ్మకంతో ఉంటాడో వాణ్ణి విశ్వేశ్వరుడే తరింపజేస్తాడు. బతికుంటే జీవన్ముక్తి, ప్రాణం వదిలేస్తే ప్రాణం వదిలేసిన తర్వాత ముక్తి ఆయన ఇస్తాడు. జీవన్ముక్తి అంటే ఆ భక్త తుకారానికి వచ్చినట్టు పుష్పక విమానం వచ్చేస్తుంది, ధ్రువుడికి వచ్చినట్టు విమానం వస్తుంది. అది సాధ్యం కాకపోతే ప్రాణం వదిలిన తరువాత ఆయన దగ్గరికి వెళ్తారు. ఇది తప్పకుండా ప్రతి మనం వాడు విశ్వసించాలి. దానికి అనేకమైనటువంటి నిరూపణలు కనపడుతున్నాయి. కనుక దేహధారులమైన మనం ఇంతకాలము జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియకుండా పెరిగాం, తిన్నాం, తిరిగాం, ఆనందించాం. మరి దేహం పడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇది మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం అండి. జాగ్రత్త పడకపోతే అవస్థ పడతాం. పురాణం పదే పదే చెబుతుంది కాబట్టి ఇంత వివరంగా మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ, జన్మాంతరేషు సహస్రేషు యత్ పుణ్యం సముపార్జితం తత్ పుణ్య పరివర్తేన కాశీం వాసోత్ర లభ్యతే. 1000 జన్మలలో నువ్వు చేసుకున్న పుణ్యమంతా పరివర్తన చెందటం వల్ల కాశీలో నివసించే అదృష్టం నీకు దొరుకుతుంది అని కాశీఖండంలో మనకు 4వ అధ్యాయంలో తెలియజేశాడు. ఇక విషయానికి వస్తే, పిశాచలోకానికి ఎవడెళ్తాడో విష్ణుదూతలు శివశర్మకు చెప్తున్నారండి. పిశాచలోకానికి ఎవడెళ్తారటంటే, దానం ఇచ్చిన తర్వాత అరే ఎందుకు ఇచ్చాము, అనవసరంగా మన దగ్గర ఉంటే బాగుండేది కదా అన్న భావన కలిగిన వాడు. భిక్ష దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు బలవంతంగా ఫోర్స్ చేయటం వల్ల ఓ లేదు లేదు అనుకుంటూ ఇచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరూ పిశాచలోకానికి వెళ్తారు. కాబట్టి కశ్యపుడికి పరశురాముడు భూమండలాన్నంతా దానం చేస్తాడు. దానం చేసిన దాని మీద ఉండకూడదు, దానం చేసిన దాన్ని ఆశించకూడదు అస్సలు. గురువు గారికి గురుదక్షిణ ఇచ్చి మొత్తం ఇచ్చిన తర్వాత గురువు గారి దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయని కనుక నువ్వు ఆలోచించావంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నట్టు లెక్క. నీకెందుకు ఆలోచన చెప్పు అసలు? గురువు గారి దగ్గర ఎంత ఉంటే నీకెందుకు? ఆయన మళ్ళీ మీకే ఇస్తేనే వాడు నిజమైన గురువు. వాడు ఖర్చు పెట్టుకుంటే ఆయన గురువు కాదు. ఎందుకంటే లోకం యొక్క హితం కొరకు పనిచేసేవాడే నిజమైన గురువు. కనుక దానం ఇచ్చిన ధనాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించద్దు, మర్చిపోవాలి అంతే. ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం పొరపాటున ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తే దాని గురించి 100 సార్లు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏం చేస్తున్నట్టు? మనం దాన్ని తలుచుకుని మన గొప్పదనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఓహో మనం చాలా గొప్పవాళ్ళు అనుకున్నట్టు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? పిశాచలోకానికి. ఎందుకంటే ఇచ్చిన దానం గురించి జ్ఞాపకం చేసుకుని, దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని చెప్తుందండి భగవద్గీత. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదట, అది నిజమైన సాత్విక దానం. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. యచ్చు ప్రచుపకారార్థం ఫలముద్దిశ్య వాపునః దీయతే చ పరిక్లిష్టం తద్వానం రాజసం స్మృతం. వాడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు వాడికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే అది రాజస దానం అవుతుంది. ఇలా పిశాచలోకంలోకి ఎవడు ప్రవేశిస్తాడు అంటే, ఎవరైతే లేదు లేదు అనుకుంటూ దానం ఇస్తాడో. అందుకే పరశురాముడు తాను దానం ఇచ్చానని చెప్పి సముద్రాన్ని వెనక్కి నెట్టి అక్కడ పరశురామ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నాడండి. కేరళనంతా పరశురామ క్షేత్రం అని ఎందుకంటారు అంటే, అక్కడ ఉన్న సముద్రాన్ని వెనక్కి పొమ్మని ఆజ్ఞాపించి తాను ఆవాసయోగ్యంగా మార్చుకున్నాడు పరశురాముడు. అక్కడే సంచరించాడు. ఎందుకంటే దానం ఇచ్చిన కాశ్యపుడి క్షేత్రంలో, అందుకే భూమి కశ్యప అని పేరు, భూమి మీద సంచరించకూడదు అనుకున్నాడు. అంత కఠినమైన నియమాన్ని పరిపాలిస్తాడు. ఇక అక్కడ నుంచి వెళుతూ ఉంటే గుహ్యక లోకానికి వెళ్ళారు. ఈ గుహ్యలోకానికి ఎవరు వస్తారు అంటే, వీళ్ళు ధనాన్ని సంపాదించి దాచిపెట్టుకొని వాళ్ళ పిల్లలకు ఇచ్చి తరువాత దానాలు చేస్తారు. తిథి వార నక్షత్రముల యొక్క జ్ఞానం లేకపోయినా
సంక్రాంతి మొదలైన పర్వ దినాలలో దానాలు చేస్తూ ధర్మాలు చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు కాబట్టి వీళ్ళు గుహ్యక లోకానికి వస్తారు అని శివశర్మకు తెలియజేస్తూ మనకు చెప్తున్నాడండి వ్యాసుడు. ఈ లోకాలలో ఎవరెవరు ఏ లోకానికి చేరుకుంటారో తెలుసుకోవాలి మనం. అనంతరం గంధర్వలోకానికి వెళతారు. గంధర్వలోకం కనబడుతుంది. గంధర్వలోకానికి ఎవరు వస్తారు అని ప్రశ్నించాడు. ఎవరైతే అద్భుతమైన గానంతో ప్రతినిత్యము భగవదారాధన చేస్తారో, మనం కూడా కాశీలో పాటలు పాడతాం, స్తోత్రాలు పాడతాం. ఈ స్తోత్రాన్ని కూడా మనం చక్కగా ఆలపించి ఆయనకు తృప్తి కలిగించే ప్రయత్నం, సంతోషం కలిగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? గంధర్వలోకానికి వెళ్ళాలి అంటే తన గానంతో ఎవరైతే అందరికీ ప్రీతి కలిగిస్తారో వాళ్ళంతా గంధర్వలోకానికి వెళ్తారు. అక్కడ తరువాత విద్యాధర లోకానికి వెళ్ళారు. విద్యాధర లోకానికి ఎవరు వస్తారు అని శివ శర్మ ప్రశ్నిస్తే, ఎవరైతే తన దగ్గర ఉన్న విద్యని నలుగురికి అందించాలని ప్రయత్నం చేస్తారో, విద్యార్థులకు అన్న వస్త్రాలను ఇచ్చి అనంతరము సరి అయిన కన్యనిచ్చి వివాహం చేస్తారో వాళ్ళంతా విద్యాధర లోకానికి వచ్చి ఇక్కడ ఆనందిస్తారు అంటూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే, మరి పిశాచలోకము పనికిరాదా? లేదు లేదు అంటూ దానమిస్తే పిశాచలోకానికి వస్తారని చెప్పారు కదా అని శివశర్మ సందేహం అడిగాడు. లేదు లేదయా, వాళ్ళు లేదు లేదు అని దానం ఇచ్చినా ఎప్పుడో ఒక్కసారి శివనామం చెప్పారు కనుకనే పిశాచలోకానికి వచ్చి ఇక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. పిశాచలోకం అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు దేహం దొరక్కపోతే బాధ, కానీ ఏదో ఒక దేహం దొరికి ఆనందించటం అద్భుతమే కదా అని తెలియజేశాడు. ఇలా వెళుతున్నటువంటి ఆ శివశర్మ ముందుకు సాగిపోతున్న సమయంలో ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ నరకాలకు వెళతారో వివరించడం ప్రారంభించడం విష్ణుదూతలు శివశర్మకి. నిజానికి మనం పంచమ స్కంధంలో ద్వితీయ ఆశ్వాసంలో ఈ నరకాల గురించి తెలుసుకోవాలి. అక్కడ మనం వివరించలేదు కాబట్టి కాశీఖండంలో విష్ణుదూతలు శివశర్మకు చెప్పినటువంటి వైనాన్ని చూద్దాం. మరి ఎందుకని ఈ ప్రస్తావన వచ్చింది అంటే, విద్యాధర లోకాన్ని దాటి వెళుతున్నటువంటి శివశర్మకు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఈ యమధర్మరాజు చాలా ఘోరమైన రూపాల్లో ఉంటారని మనం చదువుకున్నాం. కానీ చాలా సౌమ్యంగా శివశర్మ దగ్గరికి వచ్చి, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, చక్కగా జీవితాంతం ఎలా గడిపినా లాస్ట్కి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి దానాలు చేసి ధర్మాలు చేసి ఉన్నత లోకాలను అందుకోబోతున్నావు అని అభినందించి ప్రశంసించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శివశర్మకు సందేహం కలిగింది. అడిగాడు విష్ణుదూతల్ని, అదేంటి యముడంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు అనేక నాటకాల్లో చూశాను, చాలా భయంకరమైన రూపంతో ఉంటాడని విన్నాను, ఇక్కడేమిటి ఇంత సౌమ్యంగా ఉన్నాడు? మృత్యు ఘంటికల ధ్వనితో ముందుకు వచ్చే ఆ యమధర్మరాజు రూపం ఎక్కడా? అతి సౌమ్యంగా నన్ను ప్రశంసిస్తూ నా కనుల ముందుకు వచ్చిన ఈ యముడెక్కడా అనగానే విష్ణుదూతలు చిన్న నవ్వి, యమధర్మరాజు ఎవరికి భయంకరంగా కనబడతాడు అంటే పాపాలు చేసిన వాడికి భయంకరంగా కనబడతాడు. ఎవడైతే కాశీకి వచ్చి 9 రోజుల నుండి విశ్వేశ్వర అర్చన చేసుకుని ఎలాంటి పాపపు ఆలోచన లేకుండా నిరంతరము ఆనందంగా ఉండటం కోసం, అందరినీ ఆనందంగా ఉంచటం కోసం పరితపిస్తాడో వాడికి ఇట్లా సౌమ్యంగా కనపడతాడయ్యా. ప్రాణోత్క్రమణ సమయంలో భయంకరమైన రూపంతో యమదూషలు దర్శనమిచ్చేది ఎవరికి అంటే, ఎవరైతే జీవితమంతా పాపకర్మలతో కొనసాగిస్తారో వాళ్లకు మాత్రమే భయంకరమైన రూపం దర్శితం అవుతుంది.
ఇప్పుడు మనం కాశీ వెళుతున్నాము అంటే ఏం చేయడం కోసం వెళుతున్నాము? ప్రాణోత్క్రమణ సమయంలో కలిగే భయాన్ని పోగొట్టుకుంటూ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభో అని ఆ పరమేశ్వరుణ్ణి అభ్యర్థించడం కోసం పెడుతూ ఉన్నాం అని చెబుతూ, నాయన పాపాలు చేసేటప్పుడు క్షణికము ఆనందం అనిపిస్తుంది, ఎదుటివాడిని మోసం చేసి వాడి దగ్గర ఉన్న ధనాన్ని సమీకరించే సమయంలో ధనమంతా మనం సముపార్జించుకుంటామని భావిస్తున్నాం. కానీ ఇలా చేయటం వల్ల ఏ నరకాల్లో ప్రవేశించాలో తెలిస్తే నువ్వు అలాంటి పాప పని ఒక్కనాటికి చెయ్యవయ్యా అంటూ, ఎవరైతే తన కోసము మాత్రమే వండుకు తింటారో, ఆకలితో అలమటిస్తున్న వాడికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టడానికి ముందుకు రారో వాళ్ళు కుంభీపాక నరకాన్ని పొందుతారు. కాబట్టి యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అని భగవద్గీత చెబుతుంది. యజ్ఞం చేసిన తరువాత మిగిలినటువంటి ప్రసాదాన్ని ఎవడైతే ఆహారంగా స్వీకరిస్తాడో వాడి పాపాలన్నీ పోతాయి. అలా కాకుండా తన కోసం మాత్రమే ఎవడైతే వండుకు తింటాడో వాడు పాపాన్ని తిన్నట్టే అని భగవద్గీతలో చెప్పిన దానికి ఇక్కడ వివరణ అండి. ఏమిటి? ఎవడైతే తన కోసం మాత్రమే అన్నం వండుకు తింటాడో వాడు కుంభీపాక నరకంలో ప్రవేశిస్తాడు. ఇహ శిశుహంతకులకు, విశ్వాసఘాతకులకు, స్నేహితుణ్ణి చంపిన వాడికి రౌరవ మహారౌరవ నరకాలు దొరుకుతాయి. అక్కడ గదలతో మోదుతూ, నూనెలో వేయిస్తూ నానా అవస్థల పాలు చేస్తారు. అనంతరం బ్రహ్మహత్య చేస్తే అంధతామిశ్రమం అనే నరకంలోకి వెళ్తాం. మద్యం సేవిస్తే పూయశోణితం అనే నరకంలో ప్రవేశిస్తాం. సువర్ణాన్ని దొంగతనం చేస్తే కాలసూత్రం అనే నరకంలో ప్రవేశిస్తాం. ఇతర స్త్రీల యందు వ్యామోహంతో సంచరిస్తే, గురిపత్ని గమనం చేస్తే అబీచి అనే నరకంలో ప్రవేశిస్తాం. ఇలా పంచమహాపాతకాలలో 5వది ఏంటంటే ఈ 4 చేసేవాడితో ఎవడైతే ఉంటాడో వాడు మహాపాపి. ఇలాంటి కార్యక్రమాలు ఆచరించే వాళ్ళ ముఖం కూడా చూసే ప్రయత్నం చెయ్యవద్దు. కనుక ఎప్పుడూ సత్సంగాన్ని కోరుకోవాలి. ఇహ మనం ఇప్పటిదాకా నేర్చుకున్న శ్లోకాలన్నీ సమయం ఉంటే ఆఖరికి ఒక్కసారి గుర్తు చేస్తాను. అహో విశ్వేశ్వర క్షేత్రే మరణాదపి నో భయం సర్వే యత్ర ప్రతీక్షంతే మృత్యుం ప్రియ ఇవ అతిథం అంటాం. కాశీలో ప్రతివాడు మృత్యుదేవతను ఆహ్వానిస్తూ ఆ శివుని యొక్క కృపా కటాక్ష వీక్షణం కోసం వేచి చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నివాసం ఏర్పరచుకొని మరి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని చూస్తాం. మరి అలాంటి కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఎందుకని కాలభైరవ అష్టకాన్ని మనం పారాయణ చెయ్యాలి అంటే, మనం కాశీకి వెళ్ళలేదు. మన ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని వదిలేయాల్సిన అగత్యం అయితే ఏర్పడుతుంది. అప్పుడు ఇందాక మనం భాగవతంలో అజామిళిన వృత్తాంతం చూస్తూ యమదూతలు ప్రాణోత్క్రమణ సమయంలో కళ్ళ ముందు కనపడ్డప్పుడు భయంతో మలమూత్ర విసర్జన చేస్తాడు ప్రతి జీవుడు. తదనంతరం భైరవ యాతన అంటారు. భైరవ యాతనలు పెడతారు. ఈ భైరవ యాతనలు తట్టుకోవటం చాలా కష్టం. మరి దాని నుంచి బయటపడే మార్గం లేదా అంటే, ప్రతినిత్యము ఎవరైతే కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తారో వాళ్ళ ప్రాణోత్క్రమణ తరువాత భైరవ యాతన వాడికి ఉండదు అన్నది పురాణం. ఇంకొక సులభమైన ఉపాయం ఏంటి అంటే, మాకు ఈ కాలభైరవ అష్టకం కూడా రాదు, ఏం చేయాలి అంటే, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం కింది నుంచి గనక, దాన్ని అందుకే భైరవ తోరణం అని కూడా అంటారు,
ఎవరైతే వెళతారో వాళ్ళకు కూడా భైరవ యాతనలు ఉండవట. మరి మనం ఇన్ని తెలుసుకొని అద్భుతమైన కాలభైరవ అష్టకాన్ని ఆ కాశీపురాధీశ్వరుడి యొక్క అనుమతి తీసుకొని పారాయణ చేయగలిగితే కలిగే ఇంకొక అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే, ఎవరి జాతకాలలోనైతే కుజశనుల యొక్క ప్రభావం ఘర్షణాత్మకంగా ఉంటుందో, కుజుడు అంటే ఫోర్స్, శక్తి, శని అంటే నువ్వు చేసే పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క పరిస్థితి జాతకంలో కొంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు కాలభైరవ అష్టక పారాయణ ద్వారా మీరు ఆ బాధ నుంచి బయటపడవచ్చు. ఫలితాలను వాళ్ళు అందజేస్తాయి. అందుకే కుజుడు బలంగా ఉంటేనండి పోలీస్ ఆఫీసర్స్ అవుతారు, సైన్యాధ్యక్షులు అవుతారు, చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యంతో ఆటలలో, యుద్ధంగా ఉండే ఆటలలో ప్రావీణ్యాన్ని కనబరుస్తారు. ఏదేమైనా కాలభైరవ అష్టకం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాబట్టి ఆఖరికి ఫలశ్రుతిలో చెప్తాడు, శోక లోభ మోహ దైన్య కోపతాప నాశకం అంటాడు కాలభైరవ యొక్క ఫలశ్రుతిలో. ఏదేమైనా అని అద్భుతమైనటువంటి ఈ కాలభైరవ స్మరణ, ప్రాణోత్క్రమణం జరిగిన తరువాత వచ్చే పరిస్థితి, ధర్మబద్ధమైన జీవితం గడపటం వల్ల వచ్చే ప్రయోజనము, అది గడపకపోతే వచ్చే ప్రమాదం, వీటన్నింటినీ మనకు ఈ 8వ అధ్యాయంలో ప్రారంభించాడు. ఇప్పటిదాకా చెప్పిన శ్లోకాలు అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం కుర్వాణం సతతం కాశీవాసో లభ్యతే అన్న శ్లోకాన్ని ఇప్పటి నుంచే ప్రతిరోజు చదువుకోవడం మంచిది. అలానే విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్న శ్లోకాన్ని పంచక్రోశాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః అన్న శ్లోకాన్ని, వీటన్నింటినీ అభ్యాసం చేసే ప్రయత్నం చేస్తూ ఓం తత్సత్.